Hello guys, welcome to my channel. This is your demonic descendant guys. ఈ రోజు వచ్చేసి మనము థర్డ్ ఎపిసోడ్ లో ఏం చేద్దామంటే ఏదో బైకే ఈరోజు థర్డ్ ఎపిసోడ్ లో వచ్చేసి మనము కిబుల్స్ అయితే కొంచెం నేను అప్గ్రేడ్ చేసిన గైస్. కిబుల్స్ తెచ్చిన అంటే కిబుల్ అంటే ఇప్పుడు టేమ్ చేయనీకే మనం ఒక డైనోసార్ ని టేమ్ చేయడానికి కిబుల్ అనేది యూజ్ చేస్తాము. ఇది ప్రైమల్ ఫియర్ కాబట్టి కిబుల్ చేయాలి. నేను చూపెడతా ఆగండి. ఏదబ్బా ఇది చూపెడతా చూడండి. ఇప్పుడు టాక్సిక్ వే అవి ఉంటాయా, వాటిని టేమ్ చేయడానికి కిబుల్స్ అనేటివి కావాలి. ఏదబ్బా ఇది? ఇది ఆర్జిన్ అబ్బో. ఇదిగోండి ఆల్ఫా ఆల్ఫా ఉందా? ఆల్ఫాకి ఇక్కడ కింద ఆల్ఫా కిబుల్ అని కనిపిస్తుందా మీకు? లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉంటది పైన కార్నర్ లో ఆల్ఫా కిబుల్ అని చెప్పేసి. ఆల్ఫా కిబుల్ ఇస్తే అది మనకు టేమ్ అవుతుంది. ఓ అమ్మాయి ఆర్జింది చూడండి అయ్యా, 131 మిలియన్ అంట. ఆడ కొట్టేది దాన్ని. దీన్ని ఏం కొడుతుందమ్మా రెక్స్ని? రెక్స్ని ఏం చంపేసింది? రెక్స్ని చంపేసింది. అబ్ బీవర్ డ్యామ్ ఏడాడుంది బీవర్ డ్యామ్? సిమెంటింగ్ పేస్ట్ ఉంది అయ్యాడ. 2 బీవర్ డ్యామ్లు ఉన్నాయి. కానీ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఆర్జిన్ రాప్టర్ ఉంది. బీవర్ డ్యామ్లు ఉన్నాయి, సిమెంటింగ్ పేస్ట్ ఉంది అందులో. ఇందులో కూడా సిమెంట్ ఇక్కడ ఉంది ఇంకో బీవర్ డ్యామ్. ఏది కనిపించట్లేదు ఇక్కడ. అయ్యో ఇక్కడ ఉంది. ఈ బీవర్ డ్యామ్ లో 221 సిమెంటింగ్ పేస్ట్. ఆర్జిన్ రాప్టర్ ని లూర్ చేద్దాం ఎంతైనా దూరం. సత్యం స్వామి. ఇంత దారుణంగా ఎవరు కావాలి. పట్టు లూట్ అయితే దొరుకుతుంది. ఇది స్కై బేస్ చేసిన కదా, చెప్పడం మర్చిపోయినా నేను. స్కై బేస్ తయారు చేస్తాను, ఇది కొత్తది. ఆ కేవల దరిద్రంగా ఉంది చూడడానికి. ఆ చీకట్లో ఎవడు బతుకుతాడు ఆ చీకట్లో. అందుకే స్కై బేస్ చేసా. స్కై బేస్ అయితే మంచిగా ఉంటుంది ఏమైనా చేసుకోవడానికి అని చెప్పి స్కై బేస్ చేశాను. కొంచెం చూడడానికి కూడా పర్వాలేదు, మంచిగా ఉంటుంది. ఇంకో టెరడా అనేది ఇంకోటి ఉండాలిగా. టెర్నడాన్ కూడా కొత్తది మనం చేసుకోవాలి ఒకటి. ఇట్లా అయితే కాని పని. ఏమొచ్చిందబ్బా? టాక్సిక్ ఎగ్ ఒకటి వచ్చింది. ఇది టూ హాట్ అంట. ఇది కొంచెం రాత్రి నాకు చేద్దాంలే కానీ. ఇది గ్రీన్ హౌస్ ది షీల్డ్ ఉన్న స్కై బేస్ మొత్తం గ్రీన్ హౌస్ వాటర్. ఇంకా క్రాప్స్ పెట్టినా ఇప్పుడు మనం కిబుల్ చేయాలంటే క్రాప్స్ కావాలి. క్రాప్స్ పెట్టుకున్నా ఇవ్వండి క్రాప్స్. ఇదేంది, ఇది లాంగ్ గ్రాస్ క్రాప్. ఇదేమో సావా రూట్ అంటే పొటాటో టైప్ది. సావా రూట్ అంటారు ఇందులో. సావా రూట్ ఇది. ఇది కూడా లాంగ్ గ్రాస్. ఇదేంది, ఇది క్యారెట్. ఇది రాక్ క్యారెట్. ఇది ఇంకేది సిట్రనల్. సిట్రనల్ అంటే నిమ్మకాయలది. ఇది పనికొస్తుంది నిమ్మకాయలది. కావాలి నిమ్మకాయలు మనకి. ఈ క్రాప్స్ ఎందుకు, ఈ గ్రీన్ హౌస్ దాన్ని చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది నిజంగా. ఇది గ్రీన్ హౌస్ కి 750 క్రిస్టల్, 750 మెటల్ అవన్నీ తేవాలంటే సుక్కలు కనిపించినాయి. ఇది చిన్నదైతే తొందర అయిపోయింది, ఆ పెద్దదానికి చాలా టైం పట్టింది నాకు చేయడానికి. ఇదబ్బా ఇది సాడిలో క్రాఫ్టింగ్. టెర్నడాన్ ఇది రాఫ్టర్. ఇది ఒక సాడిల్ చేసుకొని పోయేసి సిమెంటింగ్ పేస్ట్ కావాలయ్యా మనకి, లేకపోతే కష్టము. హైలైట్ ఏంటంటే నేను బ్రీడింగ్ కూడా పెట్టలేదు. చీ 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 చీ. ఎందుకు నొక్కానయ్యా ఎగ్ పైన పెట్టి? ఇది చూడనికే బాగుంది కదా టెర్నడాన్.
హెల్త్ డ్యామేజ్ పెంచేద్దాము, స్టామినా పెంచేద్దాము, 600 చేద్దాం స్టామినా. డ్యామేజ్ పెంచేద్దాము. ఓకే, 152 అంటే ఏం పర్వాలేదు. అయ్యో, ఇద్దరికి సారీ. ఆనందం రాకపోతుంది ఇట్లా ఉత్తిపోయినా చచ్చిపోతూనే ఉంటాయి. ఇది మెల్లగా పోతుంది. కిబుల్ చూపెడతా అన్నా కదా నేను, ఇవన్నీ మర్చిపోతున్నా నిజంగా లిటరల్లీ. స్కై వేస్ కొంచెం చూడడానికి మంచిగా ఉంది. ఇదేంటంటే కొంచెం ఈ చిన్నదే ఎందుకంటే చేసిన అంటే లూట్ మన దగ్గర అంత లేదు. లైట్గా చీట్స్ కూడా వాడాల్సి వచ్చింది. లైట్గా మన దగ్గర ఇది క్రిస్టల్ దొరకట్లేదు అసలు ఐలాండ్లలో. మెటల్ దొరకట్లేదు. మెటల్ క్రిస్టల్ది చాలా షార్టేజ్ ఉంది మనకి. ఇంకా ఇక్కడికి వచ్చేసి మనది ఏది కిబుల్ చెప్తాను ఉన్నాం కదా. కిబుల్ అంటే టాక్సిక్ దానికి ఏమేం కావాలి, డైనోసార్ ఎగ్స్ కావాలి, ఫైబర్ కావాలి, నార్కోటిక్స్, మోజో బెర్రీస్, ఇంకొక రా క్యారెట్ కావాలి. ఇది టాక్సిక్. ఇది ఆల్ఫా. ఆల్ఫాకి వచ్చేసి మనకి సిట్రనల్ ఇందాక చూపెట్టాను నిమ్మకాయవి, టాక్సిక్ ఎగ్స్, టాక్సిక్ డోడోస్ తీసుకొచ్చాం కాబట్టి అంత ప్రాబ్లం లేదు. టాక్సిక్ ఎగ్స్, రా క్యారెట్ ఇట్లా వెళ్ళాలంటే ఒక్కొక్కటి ఇట్లా దాటుకుంటూ పోవాలి. ఎలిమెంటల్కి ఏం కావాలి, ఎలిమెంటల్కి ఆల్ఫా కిబుల్ కావాలి, ఆల్ఫా ఎక్స్ కావాలి. ఆల్ఫా ఎక్స్ కావాలంటే ఆల్ఫా టైం చేయాలి. ఆల్ఫా టైం చేయాలంటే ఆల్ఫా కిబుల్స్. ఆల్ఫాలలో డోడోస్ టైం చేసుకుంటే మనకు తొందరగా వస్తాయి. ఎలిమెంటల్లో వచ్చేసి ప్యారెట్లను టైం చేస్తే మనకి తొందరగా ఎలిమెంటల్ ఎగ్స్ వస్తాయి. ఎలిమెంటల్ ఎగ్స్ ఎందుకు కావాలి, ఎస్పెషల్లీ దేనికి కావాలి, హైడ్రా ఎగ్, వాల్కెనిక్ ఎగ్, ఇవి కావాలి. ఇంకా ఎలక్ట్రిక్ ఎగ్. ఎలిమెంటల్స్ టైం చేస్తే కానీ దొరకవి. దీనికి వాల్కెనిక్ ఫ్రూట్. వీటికి రావాలంటే మనం గార్డియన్స్ ఓడించాలి. గార్డియన్ ఓడించాలంటే టైం పడుతుంది. ఆ 5th ఎపిసోడ్ కల్లా కొంచెం గార్డియన్ దాకా వచ్చేస్తామని చూస్తున్నా. 5th ఎపిసోడ్ కల్లా గార్డియన్కి వచ్చేస్తాం మనం, మాక్సిమం వచ్చేస్తాము. ఓన్లీ ఇవే టైం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు ఆల్ఫా టైం చేసేద్దాము. ఆల్ఫా డోడోస్ టైం చేద్దాము. ఇంకా ఇవి ఏది ఇంకొక మంచి ఫ్లయర్ని టైం చేద్దాము. టాక్సిక్ ఫ్లయర్ని అయితే టైం చేద్దాం ప్రస్తుతానికి అయితే. ఆ సిమెంటింగ్ పేస్ట్ తెచ్చుకోవాలి. ఎట్లా తెచ్చుకోవాలో అర్థం అవట్లేదు నాకు. టాక్సిక్ది ఒక టెర్నడాన్ తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇది ఆరిజిన్ రాప్టర్ ఇన్నే ఏడిచింది. ఇచ్చే గుత్తి పుణ్యాన్ని గుత్తి పుణ్యాన్ని చచ్చిపోతాను నేను. ఇది తెచ్చుకుందాము. ఈ బీవర్ డ్యామ్లో తెచ్చుకుందాము. దీన్ని పార్క్ చేసేసి పోయి ఆ బీవర్ డ్యామ్లో తెచ్చుకుందాం. ఉరుకురా ఉరుకురా ఉరుకురా. అమ్మ ఎగిరేస్తాం. వచ్చేసాం. ఆ బీవర్ డ్యాము 221 సిమెంటింగ్ పేస్ట్ ఇచ్చింది. చాలా సిమెంటింగ్ పేస్ట్ చాలా కష్టం తెచ్చుకోవడం కూడా. చాలా ఖర్చు అవుతుంది సిమెంటింగ్ పేస్ట్ కూడా తీసుకురావాలి. చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది. టాక్సిక్ టెర్నడాన్ ఒక పట్టుకుందాము. టాక్సిక్ అయితే కొంచెం ఇట్లా టాక్సిక్ ఆల్ఫా అయితే మనకి కొంచెం తొందరగా ఎగరనీకే ఉంటుంది. టాక్సిక్ 2 తెచ్చుకుందాం. ఒక మేల్ ఒక ఫీమేల్ బ్రీడ్ చేద్దాం. మనం ముత్తిపుణ్యాన్ని చచ్చిపోతాం. నా దగ్గర టైమ్స్ అయితే అస్సలు బతుకో చూసిరి. ఇప్పుడు ఎట్లా చచ్చిపోయినా ముత్తిపుణ్యానికి అలా చచ్చిపోతా అనమాట. మన దగ్గర టైమ్స్ బతుకో ఎక్కువసేపు. ఇదేంది ట్రాన్స్ఫర్. ఇవన్నీ మంచిగా ఒక దగ్గర పెట్టుకున్నాను నేను. ఈరోజు కొంచెం మెటల్స్ కూడా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం తేడా తేడా వేసుకున్నాం కానీ లైట్లు ఏం కాదు. ఫార్జ్లోకి వెళ్ళి బ్లడ్ తీసుకొని ఫార్జ్లోకి వెళ్ళి ఒక పని చేద్దాం. ఫార్జ్ చేద్దాం అని.
ఆల్ఫా మెటల్ తెచ్చుకుందాం. ఎన్ని 50 చూద్దాం ఉంటే. ఆల్ఫా బ్లడ్ టాక్సిక్ బ్లడ్ మనకేం కావాలి, వుడ్ కావాలి. వుడ్ స్టోరేజ్లో అంత వద్దు, 100 తీసుకుందాం. 100 సరిపోద్ది. తొందర అయిపోతుంది. ఓ 50 తెచ్చేసుకొని చేసేసుకుందాం. 50 చాలా తొందరగా అయిపోతుంది. అయిపోయినాయి మెటల్స్ మనవి. అబ్బా, మెటల్ కూడా కొంచెం మంచి అప్గ్రేడ్ అవుతుంది. ఇది ఏం ఎక్కువ వేస్ట్ చేయొద్దు మనం. వుడ్ కూడా షార్టేజ్ ఉంది, వుడ్ కూడా తెచ్చుకోవాలి. 50 సరిపోవు అనుకుంటున్నా నాకు తెలిసి. ఆర్మరీ ఫ్లేక్ ఆర్మర్ ఫైబర్ చాలానే ఉంది. ఇవన్నీ 13 ప్లస్ 10 23 29 ప్లస్ 8 ఎంత బా ఏమంత కావు, ఎక్కువ అవుతుంది. 29 ప్లస్ 8 ఎంత, 17 37 ప్లస్ 16 ఎంత అబ్బా. ఇంకొక 2 3 కావాలి, ఒక 3 కావాలి. ఇది ఒకటి అర్థకే టైంలో వస్తుంది. ఇంకా 5 తీసుకుందా ఎందుకని. ఇంకొక 10 కావాలి. 10 కాదు, ఇంక ఎక్కువనే కావాలి. ఇంకో 20 కావాలి మనకు మెటల్. మనకి మెటల్ ఇవి కూడా కావాలి కదా, టూల్స్ కూడా. అవుతుంది, ఒక హ్యాచెట్కే 8, ఒక పికెక్స్కి ఒకటి ఎగిరిపోద్ది. ఎందుకని వాళ్ళకి రిపేర్కి కూడా పనికొస్తుంది. ఇది ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఇది మితిక్ది ఒక ఎగ్ వచ్చింది మనకి లక్కీగా. ట్రాన్స్ఫర్ ఏదప్ప. ఆర్మరీ, వెపన్స్, టూల్స్, ఆల్ఫా. అబ్బా, ఇంకా చెప్పానా సరిపోవని నేను అప్పటికి. ఏడ 3 నొక్కునేది. 1 2 3 అయిపోయిందా. మెటల్ తెచ్చుకోవాలయ్యా, చాలా ఎక్కువ మెటల్ కావాలి, సరిపోదు మనకి మెటల్. చాలా అంటే చాలా ఎక్కువ మెటల్ కావాలి. ఈ అర్త్క్వేక్ టైంలో వస్తుంది. ఇది పెన్స్, టూల్స్ మనం ఎక్కువ ఇవే యూజ్ చేస్తాం కాబట్టి. దీనికి 10 వద్దులే సామి.
ఇవి ఎక్కువ వాడడం కాబట్టి సావేజ్ చేసేద్దాం అనుకుంటున్నా. అప్గ్రేడ్ స్టేషన్ ఉంది, పెట్టడం మర్చిపోయాను నేను. ఇదేంది అసలు నార్మల్ లాన్ కంటే కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఫిజికల్ ప్రొటెక్షన్ అండ్ మేక్స్ ద ఎలిమెంటల్ హార్డర్ టు ఎండ్యూర్. కొంచెం ఎక్కువ అనమాట దీని ప్రొటెక్షన్ కూడా. హీట్ రెసిస్టెన్స్ కూడా ఇస్తుంది. ఇవి ఎట్లా హార్వెస్ట్ రేట్ 2.5x ఎక్కువ. ఇంకా చాలు ఇట్లున్నా కూడా ఓకే. ర్యాంక్ కూడా వేసిన నేను చాలా మట్టుకు అయితే. ఇది ఎందుకు బాగా పడి ట్రాన్స్ఫర్ అవి కావాలి మనకి. ఇది కావాలి. ఇది ఎగ్ ఒక దగ్గర పెడతాము పనికొస్తుంది. ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు. ఎందుకు అసలు ఏదేమన్నది ఇది ఫీల్ అయిపోయిందా? ఇక్కడ పోయి హార్వెస్ట్ చేస్తా. ఎగ్స్ పెట్టడం మనం ఎగ్స్ పెట్టింది చంపాలి మనం. పనికిరావు పెట్టాలి. అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. ఇది కూడా అవుతుందా? ఓకే. ఈ టాక్సిక్వి ఫీమేల్ వస్తే బాగుంటుంది. ఎక్కువ అంటే ఫీమేల్ ఇవి వస్తాయి. ఇప్పుడు అవసరం లేదు ఇవి నాకు తెలిసి. డోడోలింగా ఫీమేల్ చాలా ఉన్నాయి మన దగ్గర. అయిపోయింది. ఎంతసేపు అయితే ఇవి పొట్టిది వచ్చేసింది కూడా. రే ఇవ్వండిరా గుడ్లు. ఒక గుడ్డే ఇచ్చారు, 2-3 గుడ్లు కావాలి నాకు. అబ్బా ఈ బేబీస్ కూడా ఫీమేల్ వచ్చినాయి పాటు. ఇది స్టాట్స్ ఏం గెలకాల్సిన అవసరం లేదు. మళ్ళీ స్టాట్స్కి వెళ్తే తను ఎక్కడ ఒకటి. నేను స్టాట్స్కి వెళ్ళిన తన్నెప్పింది ఒకటి. ఇంకొకసేపు తీసుకుందాం. 2-3 మినిట్స్ అట్లా పెడదాం. కొంచెం ఫుడ్ నిండేదాకా తొందర నిండుతుంది ఇందులో ఫుడ్ అయితే. చూడొచ్చు చాలా తొందరగా నిండుతుంది ఫుడ్. 2 మినిట్స్. ఇంకా 4-5 టాక్సిక్ కేబుల్స్ తీసుకొని వెళ్దాము. ఇది కొంచెం ప్లాట్ఫామ్ అటు ఇటు తేడా అయిపోయింది. దాన్ని ఇప్పుడు నాకు సరి చేసే ఓపిక కూడా లేదు. టాక్సిక్ కేబుల్కి ఏమేమి కావాలి మనకి? 4 చేసుకొని పోదాం, ఎందుకైనా మంచిది. అయ్యో నా టాక్సిక్ కేబుల్ దాంట్లో పడేసా. ఒక్క దాంట్లో పడేసా. కిందకి వచ్చినాయి. ఇవి ఇందులో పెట్టేద్దాం. ప్రిజర్వింగ్ బిన్ లో పెడితే ఏంటంటే ప్రిజర్వ్ అవుతాయి అన్నమాట. ఇది ఎక్కువ టైం పెరుగుతుంది. ఇది దాని ఇది రైనో గ్యాంతాన్ని చంపితే వచ్చింది. రైనో గ్యాంతాన్ని ఈ 2 వచ్చింది. 2 మెయిల్స్ చంపితే ఇవి వస్తాయి.
ఇవి వచ్చినాక ఏం చేయాలంటే మనము ఒక పెద్ద డైనోసార్ డిప్లోడోకస్ అట్లా పెద్ద పెద్ద డైనోసార్స్ ఉంటాయి. బ్రాంటోసారస్, రెక్స్, లేదా ఏదో ఒక దానికి పెద్ద దానికి ఫీడ్ చేస్తే ఏంటంటే ఫీ ఫీమేల్ హెల్త్ తగ్గించినప్పుడు అది ఇవి ఫీడ్ చేసినప్పుడు మన డైనోకి ఫీడ్ చేయాలి. మన డైనోకి ఫీడ్ చేస్తే అది ఫీమేల్ దగ్గరకు పోవాలి. ఫీమేల్ దగ్గరకు పోయి ఫీడ్ చేసి మనం ఆ ఫీమేల్ని మొత్తం హెల్త్ తగ్గించాలి. ఒక 10% హెల్త్ ఉంచినప్పుడు అది వచ్చి ఇంజెక్ట్ చేసిపోతుంది అనమాట మన దాని లోపలికి ఒక వార్మ్ని. ఆ వార్మ్ ఇంక్యుబేట్ అయ్యి పెరిగి ఒక పిల్లలాగా వస్తుంది బయటికి పలగొట్టుకొని మన దాన్ని చంపేసి. అయిపోయింది ఇది. ఇది రైడ్ కూడా చేయొచ్చు మనం. చాలా స్పీడ్ ఉంటుంది ఇది. షిఫ్ట్ పట్టుకోలేదు నేను ఇంకా. షిఫ్ట్ పట్టుకుంటే స్పీడ్ పోతుంది. ఎంత స్పీడ్ ఉంటుంది. లైట్గా మరీ అంతేం కాదు కానీ పర్వాలేదు, చెప్పుకోదగిన స్పీడ్. చాలు, ఒక లైన్ ఉంటే మంచిగా ఉంటుంది. తున్నిట్లేదు. ఇది ఎందుకు గాలి ఇరుక్కుంది. అబ్బా బాబా, ఏమన్నా ఎక్సిస్తున్నారే మీరు. రే మీరు ఇయ్యండ్రా ఎగ్స్. మీరేంద్రా ఇట్లా కూర్చున్నారు. ఇట్లా అయితే కాని పని మీతోని. అసలే టాక్సిక్ ఎగ్ కావాలి రే నాకు వచ్చే లోపల. నేను టాక్సిక్ దాన్ని టేమ్ చేసి వచ్చే లోపల నాకు టాక్సిక్ ఎగ్ ఇచ్చి ఉండాలి మీరు. లేకుంటే నరుకుతా. చెప్తున్నా, నరుకుతా ఒక్కొక్కరిని. నాకు ఎగ్స్ కావాలి. నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రా. వచ్చే లోపల ఎగ్స్ పెట్టి ఉంచండి, లేదా నరుకుతా కొడుకల్లారు ఒక్కొక్కడిని. నువ్వు ఎట్రా. ఇది ఫీమేలేగా, నాటకాలు చేస్తుంది. ఆ? ఏంది ఇది? ఇప్పుడు వచ్చిందా పాట. నాటకాలు చేస్తే నరుకుతా బిడ్డ. నువ్వు లోపల రాదు. నువ్వు సరిగా కూర్చోలే. ఏయ్, ఇందిరా బాబు మీరు. ఇట్లా కాదురా మీకు. పిచ్చి లేపిస్తున్నారు. అది ఈడ బయట పడుతుంది ఏంది కొంప తీసి. పడ్డది పో. అనుకున్నా. ఓ, నా పక్కనే పడ్డదా. బయట పడంటే కుండలో రాయి పడుతుండే. ఇప్పుడు పోయి దీన్ని ఎత్తుకుని రాలేను. ఎగ్స్ పెట్టుండ్రా అంటే ఏం చేస్తుర్రా మీరు. చల్లే ఫర్టిలైజర్స్ కానీ. ఫర్టిలైజర్స్ 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 ఫర్టిలైజర్. నువ్వెందుకు వచ్చినావురా బయటికి. ఇందులో ఎన్ని ఉన్నాయి అసలు ఫర్టిలైజర్. సరిపోతాయి. సిట్రనల్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ప్రోటీన్ రాక్ క్యారెట్ ఇందులో కూడా.
ఇందులో ఏమున్నాయి 12 లాంగ్ గ్రాస్, షావే రూట్ ఇందులో 16, ఇందులో 16 షావే రూట్స్, ఇందులో ఇవి అనవసరమైనవి తీసుకుని వెళ్ళిపోదు, అందులో పెట్టుకుంటే కొంచెం నాకు ప్రాఫిట్ ఉంటుంది. రామ్మ నువ్వు కూడా రా. నేను ఆ ప్రిజర్వింగ్ బిన్లో పెట్టేస్తాను, ఉత్తిగా స్పాయిల్ కాకుండా ఉంటుంది. నీకు కింద ఎందుకు? దీన్ని ఎందుకు పెట్టినా నేను? సరే ఇందులో కూడా మూడాలి. నీ దాంట్లో ఎన్ని ఉన్నాయి? రెండేనా? అయ్యయ్యో, ఇందులో 4, ఇందులో 4. ఓకే, మిమ్మల్ని కూడా ఆడనే పెట్టేస్తాం, మళ్ళీ స్పాయిల్ అయ్యారు అనుకో నాకు ఎక్కర్లేదు తాళ్ళే. 30 వచ్చినాయి, పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఈ 4 ఇప్పటిదాకా యూజ్ చేసిన, మర్చిపోయినా. ఇప్పటిదాకా చాలా యూజ్ చేసేసిన, ఇంక్యుబేట్ అవుతుంది. ఇవి తక్కువ చిన్న ఉంటాయి కదా, ఈ గుడ్లు డోడోలు అవి తొందరగా వస్తాయి అనమాట. అందుకే డోడోలు అంటే ఏం చేస్తే ప్రాఫిట్ అనమాట ఎక్కువ. ఇక వచ్చేసింది వీడు. మెయిల్ అయితే చంపేస్తా, వద్దులో ఒక మెయిల్ ఉంచుతా, ఒక మెయిల్ ఒక ఫీమేల్ ఎందుకైనా మంచిది. మొన్న స్పిరిట్ వైవర్ వచ్చి చాలా మట్టికి నాశనం చేయబోయింది, కానీ బతికిపోయాను. అప్పటికే నేను ఏం బేస్ సెటప్ చేయలే. ఇక్కడ ఒక స్పిరిట్ వైవర్ తిరుగుతుంది అప్పుడప్పుడు. నాకు అన్ని బాల్స్ ఒక్క మెయిల్ చంపేసాను నేను ఎందుకు. బాల్స్ ఎందుకు బొక్క, చంపేసి అయిపోతుంది. మీరు చూడకండి రా బయట. అలా ఎట్లా మెయిల్స్ వద్దు మనకి, బొక్క మెయిల్స్ బొక్క వేస్ట్. మెయిల్స్ బొక్క మనకి. ఒక ఫీమేల్ వచ్చిందా? సరే ఇదైతే పెరగానే చూద్దాం, పెరిగినాక. ఇది ఫీమేలా? బట్ ఫీమేల్స్ వస్తే మంచిదే మనకి, ఎక్కువ టెన్షన్ కూడా ఉండదు. ఇందులో వద్దు, అందులో పెడదు. ఇవన్నీ ఇందులో క్యారెట్లో వస్తుంది. అయ్యో, ఇందులో ఇది అయిపోయిందా? ఇందులో ఉన్నట్టుంది, ఇందులో కూడా అయిపోయింది. ఇందులో బాగానే ఉంది, ఉండండి మిగతా ఇందులో పెట్టేస్తాను. ఇందుకే బాగానే, మరి 11 minutes అని పడుతుంది స్పాయిలింగ్ టైం. ఈ టాక్సిక్ డోడోలు ఏమన్నా చేస్తే మనకి. ఇందులో లేట్ చూపెడుతుందా లేదా అందులో లేట్ చూపెడుతుందా? ఒకసారి సీడ్స్ అక్కడైతే వేసొద్దాం, సారీ ఫ్రూట్స్ అక్కడ పెట్టేసొద్దాం.
తీసాం మళ్ళీ ఏవోవా. ఇందులో ఎంత చూపెడుతుంది? ఇందులో 16 అవర్స్ చూపెడుతుంది. ఉత్తి పుణ్యానికి బయటకు తీసినాడు. అందులో ఉండాల్సి ఉండే. ఉత్తి పుణ్యానికి తీట అంటే ఇదే బెస్ట్. లాంగ్ గ్రాస్, రాక్ క్యారెట్ అన్ని పక్క. బో కింద పడిపోతాయా నేను ఇట్లయితే. ఆల్ఫాకి వెళ్ళలేవు. టాక్సిక్ ఇవి లేవు. పోయేసి ఒక టాక్సిక్ దాన్ని ఏం చేసుకొని వద్దాంలే. రే ఎగ్గిరా. అమ్మా ఎగ్ ఇచ్చారు నాయన. కానీ ఒక ఎగ్ మెక్కేసాం మనం. ఒక ఎగ్ తినేసాం. అబ్బాయి నైట్ టైం కట్ చేస్తా గైస్. లైట్ నైట్ టైం. నైట్ టైం ఏం చేద్దామా? నైట్ టైం వదిలేయమంటారా టైం? పొద్దున వేద్దాం టైం అయితే. పొద్దుగా వేద్దాం. నైట్ తీసేస్తలే. ఓపెన్ ఫైండర్.
అబ్బా మార్నింగ్ అయింది అయ్యా, పోతాను. ఇది ఒక ఎగ్ తీసుకొని ఇది హ్యాచ్ అయితే హ్యాచ్ అవుతుంది, లేదా లేదు చూసేసి తీసుకొని వెళ్ళిపోతాను. లేకపోతే చంపేస్తే టాక్సిక్ అగ్రెసివ్ ఉంటాయి. అమ్మలం టాక్సిక్ ఎంత అయింది? 60. జనరేటర్ కూడా చేయాలయ్యా మనం. జనరేటర్ చేసి పెట్టాలి. ఇది కూడా గ్రీన్ కలర్ చేసేస్తా ఎందుకు? గ్రాస్ థీమ్ పెడుతుంది దీనికి కూడా. ఏది ఇది? జనరేటర్ ఫ్యాబ్రికేట్ లేదు. ఫ్యాబ్రికేటర్లో ఈ క్యారెట్ ఏది మరి కాదు, స్ట్రక్చర్ కాంపోస్ట్ కాదు, స్ట్రక్చర్ ఇది కూడా ఉందా? అది ఇంక్యుబేటర్ ఇంకేమన్నా ఇవి ఏం చేస్తారు? ఎలివేటర్ నాకెందుకయ్యా? డిఫెన్స్, ఆయిల్ పంప్ వద్దు. ఎలక్ట్రిక్ ఏమున్నాయి? ఎలా ఉంటుంది? మెకానిక్, క్రాఫ్టింగ్, ఫైర్ వేవ్ ఉంటాయి. కేబుల్స్ ఏవో అంటారు కదా ఇప్పుడు, వైర్ నాకు కూడా తెలియట్లేదు అవి ఏంటో. ఇక బాగుందా అసలు ఇందులో లేదా? ఎక్కాలి ఒక్కొక్కటి. ఆర్మరీ అటాచ్మెంట్స్ ఏం లేవు, జాడ్ ఏం లేదు, మెటల్ ఏం లేదు, నథింగ్ 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 నథింగ్. ఇది ఆసం టెలిపోర్టర్, ఇది వేస్ట్, ఇదేంది ఇదేంది గ్రేట్ పెయింటర్, ఇదేంది క్యాంట్, ఇదేంది వాటర్ బోట్, ట్రాక్టర్ బ్రేక్స్ నథింగ్, కుకింగ్ నథింగ్, క్రాఫ్ట్ నథింగ్, ఫ్యాబ్రికేటర్ లోపల ఇంకో ఫ్యాబ్రికేటర్ చూసా, డిఫెన్స్ నథింగ్, ఎలక్ట్రిక్స్ ఏంటిది, omni direction lamp post, remote keyboard, refrigerator, generator, defense, metal, storage mechanical, electrics, and wind turbine ఎందుకబ్బా? wind electricity also reduces fuel consumption, heat damage, and nearby gas generator more effective. ఏంటబ్బా అసలు? మెటల్ తక్కువ బాగుంది. మన దగ్గర లేని అడగకూడదు మీరు, అది అవుట్ ఆఫ్ రీచ్ అనమాట. అది జనరేటర్ ఇంకోటి చూద్దాం, ఇంకోటి వస్తుంది. ఫస్ట్ అయితే ఇది చూద్దాం, ఇది పెట్టి, ఎందుకంటే దీనికి జనరేటింగ్ కావాలి.
ఇంకే ఫ్యూల్ యాడ్ ఉంటుందో నాకు తెలుసు. అమ్మా ఒక మెయిల్ వచ్చావా? ఇది పెద్దగా ఎక్కువైతే పెట్టాము. ఇంకేమున్నాయి ఎగ్స్? బాయ్ వీటి ఎగ్ ప్రొడక్షన్ మాత్రం మస్తు ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఫ్యూల్ ఎత్తుకుని రావాలి. ఇట్లా అన్నీ మర్చిపోతావు ఏదో ఒక దాంట్లో వాడి. ఫ్యూల్ ఏది అనుకున్న పెట్టా. ఇందులోనా ఎయిర్ డ్రాప్లో లూట్ చేస్తే పుక్కట్లో ఫ్యూల్ వచ్చింది వాడికి. ఏదబ్బా ఫ్యూల్? ఫ్యూల్ మొత్తం తీసుకొని చూడాలి. ఫ్యూల్ 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 కర్మ. చెప్తాను అప్పుడు ఉంటుంది. అరే నీ అక్క పైన కూర్చోరు అబ్బాయి అంటే తిరుగుతాడు పందికి మళ్ళీ. ఓరి నాయన కదలకుండా ఒక దగ్గర ఉండరా బాబు. ట్రాంక్స్ అని బొక్క నాకు. ఎటు వస్తున్నారు అసలు? ఏం కార్ని వారస్తున్నారు రాబాయ్ మీరు? గెలికి నుండి పట్టించుకోకుండా అందరినీ పట్టించుకుంటున్నారు. బాగుంది. ఇంతే ఇంతే చేయనియ్యా. అరే ఒక్క ఆరో కొట్టనిస్తే ఒట్టురా బాబు ఇది. అమ్మో ఇది ఉందయ్యా డిమాండ్ అది. అరే నీకెందుకు రాలో సరస్ గెలుపుకుంటాం అందరినీ.
అరే చెత్తల ఆలసారు వస్తుంది. ఓ దీనా వాటి మానికొకటి ఆలసారేమో దూరం రాదు. అని ఆంగ్ల బూత్. ఏం ఆలోసారస్ ఉన్నారు అదే మీరు. గైస్ నేను ఇది మొత్తం అయిపోయినాక కలుస్తా గైస్ మీకు మధ్యలో. లిటరలీ గైస్ ఇది మొత్తం అయిపోయినాక కలుస్తాం మిమ్మల్ని. ఫైనల్లీ గైస్. అబ్బాయి ఆలో సార్ మనది అయిపోయింది. ఆలో సార్
నీ సంగతి చెప్తాను. ఇంత కూలి పనులు చేపిస్తే ఇప్పుడు నేను చూస్తావు మనం. మన మధ్యలో ఇది టాక్సిక్ దాన్ని కూడా టేమ్ చేసినాం గైస్. లిటరలీ టాక్సిక్ దాన్ని టేమ్ చేసి తలకి కూడా చుక్కలు కనిపించినాయి. ఒక 80 లెవెల్ది టాక్సిక్ది మన బేస్ కాడనే తిరగాను ఉండే, దాన్ని టేమ్ చేసి పడేసిన. దొరికిందే ఛాన్స్ అని చూపెడతా. దీనికి మొత్తం ఇదే ఇచ్చేసిన నేను డైరెక్ట్. ఇంకా మొత్తం మూమెంట్ స్పీడ్ ఇచ్చేసిన దీనికి. ఏమి ఇవ్వలే నేను, జస్ట్ మూమెంట్ స్పీడే ఇచ్చిన దీనికి. ఇక ఏమి ఇవ్వలే. 20 లెవెల్స్ వచ్చినాయి, మొత్తం మూమెంట్ స్పీడ్ వేసేసిన. తొందరగా ఆలసార్ దగ్గర రావాలని చెప్పేసి ఇప్పుడు ఆల్ఫా డోడోలోనే ఎత్తుక్కోవాలి. ఈ ఆల్ఫా డోడో లేడునేమో అర్థం అవుతలేదు. ఆలసార్ వచ్చింది కాబట్టి కొంచెం ఫైట్లు తీసుకోవచ్చు నన్ను అడిగితే. కానీ అంటే దీనికి ఇది పెట్టుకోవాలి, మనం హెల్త్ ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం. వాల్కానిక్ డోడోరెక్స్ లైట్ అది డెమానిక్ డిప్రెసర్. అరే ఎట్లా చచ్చిపోతున్నారా నేను లిటరలీ. అబ్బా ఎట్లారయ్యా, దాన్ని చాలా దూరం ఉన్నారా నేను, అయినా చంపేసింది. గైస్ ప్లేయర్స్ వచ్చింది, ఇవన్నీ అన్లాక్ చేసినాం కాబట్టి ఒక డోడోని ఆల్ఫా డోడోని తెస్తే అయిపోతుంది. ఒక చెత్తలో డోడో పిచ్చి లేపిస్తుంది. ఆలోసారస్ వచ్చింది, అది వచ్చింది కాబట్టి లైట్ ఏం కాదు. కానీ ట్రాన్స్ఫర్ ఆలోసారస్. ఆరోసారస్ కూడా ఫీమేలేనా? బస్సు నీకు మస్తు ఉంది కదా, నిజంగా మస్తు ఉంది. నిజం చెప్తున్నావా? తోపుంది ఆలోసార్ అయితే చూడనికి. దా లోపల గాడికి. అసలు నేను దీన్ని బయటికి తీసేదే దీన్ని ఎనేబుల్ మీటింగ్ చేద్దామని చెప్పి మళ్ళీ లోపలెట్టేసాను దేవుడిని నేను. వస్తే ఆల్ఫా ఎగ్ రావచ్చు, చెప్పలేను నేను కూడా. ఈ టెర్నడా అనేది జాగ్రత్త ఉంచుకోవాలి. ఉన్నది ఒకటే బతుక్కి. ఇది కూడా మొత్తం వెంటనే ఇచ్చేస్తాం. బేసిక్గా ఉండాలి, ముందర ఉంటుంది. సో గాయ్స్, తర్వాత అయితే ఏం చేస్తాను నేను, ఆల్ఫా డోడోలని ఎతికి డోడోలను టేమ్ చేసుకొని వస్తాను కదా. మొత్తానికైతే కలుద్దాం డోడోలను టేమ్ చేసినాక. ఇప్పుడు నా వల్ల కాదయ్యా. దీనికి ఏం రోగం వస్తుంది అయ్యా.
ఏమి ఇచ్చినది? హలో, ఏమి ఇవ్వలేదను. హలో సారస్ అయితే ఏమి ఇవ్వలేదు ఎగ్స్. అమ్మా ఫైనలీ అయితే 2 డోర్లను ఎత్తుకొచ్చేసిన. ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. ఏది ఆఖరికి 2 ఆల్ఫాలు వచ్చేసినాయి అయ్యా. చాలు. సో guys, bye guys, bye guys. See you next time. Thanks for watching guys. Bye bye bye.